వింటున్నారా? పాప శిక్ష నుంచి, దోష శిక్ష నుంచి, శత్రువుల శిక్ష నుంచి విడిపిస్తాడు. ఎప్పుడు? క్రీస్తు యేసునందున్నప్పుడు. నువ్వు లోకంలో ఉండి నేను విడిపించబడతాను, చాలా మంది రక్షణ పొందువయ్యా, రక్షణ పొందుకోమా అని చెప్పని అడిగినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, కొంచెం టైం ఉందిలేండి, నాకు తెలుసులేండి, నాకు కొద్దిగా పని ఉంది, అదంతా అయిపోయినాక అప్పుడు రక్షణ అంటే వీళ్ళు సొంతంగా విడుదల పొందుకుంటారు, సొంతంగా పాపాన్ని మానుకుంటారు, సొంతంగా ఈ అలవాట్లు మానుకుంటారన్న మనసు. ఇది సాతాను మనసు. ఈ మనసు ఉన్నటువంటి వాళ్ళు ఎప్పటికీ కూడా విడుదల కలుగుదు. వాళ్ళకి దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరికి విడుదల కలుగుద్దంటే తల వంచుకొని, లోబడి, తగ్గించుకొని, దేవుని సేవకులు మాట విని ఆ వాక్యానికి అప్పగించుకొని ఆ వాక్యానుసారంగా ఎవరైతే నడవాలని ఇష్టపడతారో వారిని విడిపిస్తాడు. హల్లెలూయా. వారికి ఎలాంటి శిక్ష విధి వాళ్ళకు ఉండదు, ఏ మరణం వాళ్ళకు ఉండదు, ఏ